హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ కేక్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. 2 కప్పుల రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు మైదా పిండి, 3 గుడ్లు, కొంచెం ఆయిల్, కొంచెం వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, యాలక్కాయ లేకపోతే తీసుకోవచ్చు. తర్వాత కొంచెం కొబ్బరి, బేకింగ్ పౌడర్ లాస్ట్లో. ఇవన్నీ కొబ్బరి కొంచెం కొంచెం ముక్కలు తరుక్కొని ఆ బ్లాక్ అంతా తీసేసి వైట్ దల్లా కొంచెం మనకు సరిపడగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి చల్లార్చుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీలోకి కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేసుకుందాం. సరేనా? యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బౌన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దాంట్లో కొంచెం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ లోపల అప్లై చేసుకుందాం. ఎందుకంటే అది కేక్ అతుక్కోకుండా స్మూత్గా వస్తుంది అనమాట. వేసుకున్నాక మిక్సీ పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా కేకు, అది దీంట్లో పోసుకొని ముందు గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టి, మూకుడులో చిన్న ప్లేట్ కానీ ఏదన్నా స్టాండ్ కానీ దాంట్లో పెట్టి వీట్ చేసుకోవాలన్నమాట. వీట్ చేసుకున్న ఒక పావు గంట వీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బౌన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకుందాం. గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 45 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఆవిరికి. అదేంటంటే కొంచెం గాలి పోకూడదు. పైన ఏదైనా డెకరేషన్కి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ దాని మీద కొంచెం లుక్ వచ్చేలాగా, కానీ సూపర్ ఉంటుంది లాస్ట్లో. అయితే అట్లా వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఎక్కిన బౌన్ ఉంది కదా, ఈ కేక్ దాని మిశ్రమం దాంట్లో పెట్టేసినాక 45 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అనమాట. కేక్ సూపర్గా రెడీ అయిపోతుంది. చూడండి చూడండి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, అంటే చూసేటప్పుడు మీకు చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరంతా రెడీ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. చూడడానికి బేకరీలో కేక్ కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొబ్బరి కట్టేసాం కదా, రవ్వ, కొబ్బరి, మైదా పిండి ఎప్పుడైనా కూడా 3 సమానంగా తీసుకోవాలన్నమాట. చక్కెర అంటే మన ఇష్టం అది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత అందంగా ఉందో. అయిపోయింది 45 నిమిషాలు, 40 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఈ లోపల కేక్ మొత్తం చూడండి కలరే చేంజ్ మారిపోయింది అసలు. ఇప్పుడు చల్లార్చుకుని తీసుకుందామా బయటికి. తీసుకొని కొంచెం నాకు కేక్ ఎక్కువైంది కాబట్టి మా అబ్బాయికి అంటే ఇష్టం కాబట్టి కొంచెం గ్లాసుల్లోనే హాట్లోనే వేసిన. హాట్లో కేక్ అయితే బలం వచ్చేసింది నాకు, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. చూడండి పైన కూడా ఎంత బాగుందో లుక్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే కట్ చేసుకుందామా, ఎలా ఉంటుందో చూద్దాం. మీరే చూసారు కదా ఎలా వచ్చిందో, చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, గుల్లగా ఉంటుంది. ఎందుకంటే రవ్వ, కొబ్బరి, మైదా పిండి కదా. ఓన్లీ మైదా పిండితో కూడా కేక్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ 3 మిక్సింగ్ చేసి ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి అంటే కొంచెం మనకి టేస్ట్ డిఫరెంట్ వస్తుంది అనమాట. లోపల కూడా అసలు చాలా గుల్లగా తింటుంటే పులుకులు పులుకుల కింద ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.